కాడికి చాలు ఒక్కొక్కరి సంగతి చూస్తా, నా ఓటమి కారణాలేంటో తెలుసు, పార్టీలో ఉంటేనే వెన్నుపోటు పొడిచారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. సంచలన వాక్యాలు. ఎన్నికల్లో నా ఓటమికి కారణాలేంటో నాకు తెలుసు, పార్టీలోనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచారు, ఒక్కొక్కరి సంగతి చూస్తా, నా బిడ్డను పెళ్లి చేసి అమెరికా పంపిస్తా, కొడుకును ఉద్యోగంలోకి పంపిస్తా, బతికిన కాడికి చాలు, ఇక వేట మొదలైంది, ఒక్కొక్కరి సంగతి చూస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఆవేశంగా మాట్లాడారు. నేను కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టాం. శంకర్ నాయక్ అంటే ఏమిటో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం తెలుసు, నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి ముందు కొనసాగవని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమేనని శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఇక్కడ ఓటమి తట్టుకోలేక రౌడీ అని చెప్పుకుంటున్న ఆయన శంకర్ నాయక్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలుసు, నేను కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టినాం. ఏ కార్తీలో పుట్టినా? నువ్వు ఎవరిని భయపెడుతున్నావు? బతికిన కాడికి ఒక్కొక్కరి సంగతి చూస్తా, నా బిడ్డకు పెళ్లి చేసి అమెరికా పంపిస్తా, నా కొడుకు జాబ్ ఇచ్చి నన్ను పంపిస్తా. మరి నీ కింద బయట ప్రజల గురించి వదిలేదాం, నీ కింద ఉన్నటువంటి కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించినవా? మహబూబాబాద్లో గూడూరు మండల కేంద్రంలో ఆయన రచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాడు, నా సంగతి ఏందో చూపిస్తా, నేను కట్టలు కట్టేస్తా, ఏ బాణాలు వేస్తా. ఏందది? పబ్లిక్ నచ్చలేవు, ఓడగొట్టిరు. నా ఓటమి కారణాలు ఏంటో తెలుసు, పార్టీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. మీ దౌర్జన్యాలు ఎట్లున్నాయి? మళ్ళా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సిగ్గు లేకుండా చెప్తాం. అలా చూడ్డానికి మాలలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? అంటే ఎవరిని బెదిరిస్తా ఉన్నాడు? పబ్లిక్ని బెదిరిస్తా ఉన్నాడా? లేకపోతే ఆయన వెంటున్నాడు బెదిరిస్తున్నాడు? వాళ్ళు వెంటున్నాడు అంటే నీకు నమ్మదగిన వాళ్ళే కదా, నీ అరాచకాలు చూడలేకనే నేను ఓడగొట్టి ఉంటారు కదా. ప్రభుత్వ విప్పులుగా ఆ 4 ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన రేవంత్. అసెంబ్లీలో ప్రభుత్వ విప్పుల నియామకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. తాజాగా 4 ప్రభుత్వ విప్పులుగా నియమించింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్లా ఐలైన్ విప్పులుగా నియమిస్తూ శుక్రవారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా తొలిసారి అసెంబ్లీకి ఎంపికైన వారే కావడం గమనార్హం. అయితే జిల్లాలో మంత్రి పదవుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని విప్పులను నియమించినట్టు స్పష్టం అవుతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యూహాలకు పదును పెట్టిండు అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే కేసీఆర్ ఉన్నాడో, కేసీఆర్ మించిన వ్యూహకర్త లేదన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహకర్తగా పదును పెట్టిండు, తన పనికి మొదలుపెట్టిండు. అయితే ఏదైతే ఫస్ట్ టైం 4కి ఫస్ట్ టైం పోటీ చేసి దాంట్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఆయన అయితే ఇచ్చిందంట. ఒకరేమో బీర్లా ఐలయ్య, ఒకరు ఆది శ్రీనివాస్ అంటే మర్చిపోని పేరు. ఎందుకంటే మొట్టమొదటి 119 నియోజకవర్గాల్లో మొట్టమొదటగా గెలిచిన సీటు ఫస్ట్, తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సీటు. ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జటావత్ రామచంద్ర నాయక్ వీళ్ళందరినీ కూడా మొదటగా గెలిచి అక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి సమీకరణాలు, మంత్రి పదవుల సమీకరణలో భాగంగానే ఈ 4కి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.